కాకినాడ జిల్లా పిఠాపురంలో ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా మత్స్యకారులు 20 రోజుల పాటు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనతో అధికారులు దిగొచ్చి మత్స్యకారులతో సమావేశం నిర్వహించారు. జనసేన వైసీపీ మత్స్యకార నాయకులు ఫార్మా కంపెనీ యాజమాన్యం నుంచి 6 కోట్లు తీసుకున్నారని మత్స్యకారులు వాపోయారు. తమ గ్రామాన్ని 6 కోట్లకు అమ్మారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వినతిపత్రం అందజేయనున్నట్లు వారు తెలిపారు. అరవిందో కంపెనీ ఆయన ఏర్పాటు చేశారు. అక్కడ పైప్ లైన్ వేసిన దగ్గర నుంచి మాకు వల్ల పోవడం, చాలా నష్టపోవడం, అక్కడ కోట్ల గడ్డ పోవడం, మత్స్యకారులు అందరూ చాలా పెనుకులు. దానికోసం మేము 2-3 నెలల నుంచి మేము ధర్నాలు చేయడం, తర్వాత ఒక 10 రోజులు అక్కడ ట్రాఫిక్ బంద్ చేసి చాలా గట్టిగా ధర్నా చేసాం. దాని మీద మాతో ఉన్న కొంతమంది పెద్దలు, అంటే ఒక 6 జనసేన వాళ్ళు 2, వైసీపీ వాళ్ళు 4, మొత్తం ఈ 6 కూడా కంపెనీ వాళ్ళు ఈ 2 పిలిచారు. జనసేన వాళ్ళు 2, అంటే దాసు ఒకడు, బాబందరకు జనసేనలో, ఇకపోతే ఉన్నవాళ్ళు వైసీపీ. వీళ్ళని పిలిచి కంపెనీ వాళ్ళు కారు పంపించి దొంగచాటుగా A1 వాటర్ తీసుకెళ్ళి అక్కడ డీల్ సెట్ చేసుకున్నారు. అక్కడ కుదరకపోతే మళ్ళీ కాకినాడలో కూడా ఆ వాటిలో డీల్ సెట్ చేసుకొని వీళ్ళు 10 కోట్లు అడిగితే వాళ్ళు 6 కోట్లకు వచ్చారు. ఇస్తారు అంటే ఉద్యమాపెత్తకి, ప్రజల్లో ఉద్యమాపెత్తకి 6 కోట్లకు వచ్చారు. వాళ్ళు ఏం చేయాలంటే 6 కోట్లు ఇమ్మని బలవంతం పెడితే వాళ్ళు ఏమన్నారంటే, మాకు 2 నెలల పాటు ఉద్యమం ఆగకపోతే, ఎవరు ఉద్యమం చేయకుండా ఉంటే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామని చెప్పడం జరిగిందట. దాంట్లో ఒక ఆయనకి సుస్థిగా ఉండి అలా పోయాడు. ఆయన కాలు చేతులు లాగేసే ఆయన పెద్ద. అందులో 2 ఈ అమౌంట్ తెచ్చుకోవడానికి ఇరిపిల్ దేవుడు బాబందరికి వచ్చి ఈ అమౌంట్ తెచ్చుకోవడానికి వెళ్ళి ఆ అమౌంట్ వాళ్ళు తెచ్చుకున్నారు. మాకు అరవిందో కంపెనీ తొండంగి మండలంలో అరవిందో కంపెనీ ఆయన ఏర్పాటు చేశారు.